లైవ్ షోకి తిరిగి స్వాగతం. చెప్పండి, ఈ మళ్ళీ తెలంగాణలో కొత్త సచివాలయం, కొత్త బిల్డింగ్లు, వీటన్నిటికీ 1000 కోట్లు ఖర్చు పెడతంపై విపక్షాలు విమర్శలు మొదలుపెట్టాయి. కిషన్ రెడ్డి గారు అయితే చాలా తీవ్రంగా మాట్లాడారు. నిజంగానే కొత్త భవనాలు ఇవన్నీ అవసరమా కాదా ఏంటి దయాకర్ గారు? అంతకంటే ఎక్కువ ప్రజా సమస్యలు ఉన్నాయి కొమ్మినేని గారు. కట్టుకోవచ్చు, మంచి నిర్మాణాలు భవిష్యత్తులో చేసుకునే అవకాశం కూడా ఇటు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నది. చిన్న రాష్ట్రాలైన తర్వాత ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. తాత్కాలికమైన ఆర్థిక నష్టాలు ఇప్పుడు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజలు 3 సంవత్సరాల కరువుతో, అంటే మీన్స్ మేమున్నప్పుడు కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. నీటి ఎద్దడితో పాటు మిగతా ఎన్నో ప్రజల్ని నష్టపరుస్తున్న అంశాలన్నింటిని పక్కన పెట్టి మనం ఇప్పుడు బంగళాలు కట్టుకునే పనిలో పడితే వాని యొక్క కనీస సమస్యలు మనం పరిష్కరించలేని స్థితిలో ఉన్నాం. ఇప్పుడు పెన్షన్లు ఇస్తున్నారు, కొంతమంది దానివల్ల బతుకుతున్నారు కావచ్చు కాక, కానీ మిగతా అంశాలు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా ప్రజాప్రతినిధులు కూడా ఆ విషయాల జోలికి కూడా కనీసం ఆర్థిక అవసరాల విషయంలో కాన్స్టిట్యున్సీల సంబంధించిన నిధుల వినియోగంలో ఖర్చే కావట్లేదని ఒక విమర్శ వస్తుంది. ఇప్పుడు రోడ్లకు వెచ్చిస్తున్న 5000 కోట్లే ఇప్పుడు ఎందుకు ఇంత తొందరగా అవసరమా అనేది ప్రజల నుంచి వస్తున్న ఒక సమస్య. పశుగ్రాసం లేక ఇప్పుడు ఫిబ్రవరిలో నేను కాన్స్టిట్యున్సీలో పోతే కొత్త సమస్యలు అలాంటివి పక్కన పెట్టి ఇప్పుడు 1000 కోట్లు పెట్టి మనం ఇది సెక్రటరేట్ కానీ మిగతా కట్టాలనుకున్నప్పుడు మనకి ఎస్టాబ్లిష్డ్ క్యాపిటల్ కదా, ఇది అవసరమే లేని క్యాపిటల్. 2 రాష్ట్రాలకు సరిపోతున్న బంగ్లాలు ఉన్న పరిస్థితి నుంచి మనం ఎందుకు వెచ్చించాలి? ఇప్పటికే వారి యొక్క జోకే పత్రిక ఈనాడు గారు చాలా ఆర్థిక నష్టాలు ఉన్నాయని చెప్పి పూర్తిగా రాసింది. మరి అది ఎందుకు రాసిరో నాకు తెలియలేదు. ఆయనేమో ధనిక రాష్ట్రం అంటాడు, FRBMను పెంచాలి, నాకు అప్పును బయట నుంచి తెచ్చుకోవడానికి తీసుకురావాలంటాడు. ఇంకొక వైపు ప్రాణహిత చేవెళ్లను జాతీయ హోదా వద్దు, 5 చిన్న ప్రాజెక్టులుగా చేసుకుంటా, నేనే కట్టుకుంటా అని అంటున్నాడు. మరి ఎక్కడి నుంచి కాళేశ్వరం ఇప్పుడు మీకు అడిగితే 83,000 కోట్లు తీసుకెళ్లారు కొమ్మినేని గారు. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, డిస్క్రిప్షన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. మేము ప్రాణహితకైతే 80% జాతీయ ప్రాజెక్ట్ కదా, పోలవరానికి ఎట్లా ఇస్తారో బాధ్యత మొత్తం అదే. మనకు నిధుల వినియోగం అనేది అతిగా జరుగుతున్నది. నిధుల రాకడ లేని పరిస్థితుల్లో ఇలాంటి వాటిని ఇప్పుడు మనం ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటే ప్రజలకు అవసరం లేని వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేది అది తప్పుడు ఆలోచన అనేది మా యొక్క అభిప్రాయం. ఏం లేదు అట్లా అంటే ఎప్పటికీ కేసీఆర్ ఉండరు, ఎందుకంటే చరిత్ర అంతా రాజకీయాలు అయినా ఉండరు. ఇప్పుడు కూడా చాలా కాన్స్టిట్యూన్సీలో చూసేది ఉంటే ఎమ్మెల్యేలకు ఇళ్ళు లేని ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు, ఏదో కిరాయికి ఇంత దాంట్లో ఉంటారు. అయినా ఉద్దేశం ఏంటంటే ఎంపీ ఏదైతే హెడ్ క్వార్టర్స్ అదొక యాంగిల్, ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఇవ్వడం వల్ల ఏంటంటే ఎవరు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సెక్రటరీ మళ్ళీ 1000 కోట్లు పెట్టి సెక్రటరీలు కట్టడం ఏమైనా అవసరమా అనేది ఒక చర్చ. ఇప్పుడు ఒకటే ఉంది సార్, ఇక్కడ కేసీఆర్ గారు ఏదైనా అనుకుంటున్నారంటే అది నిజం అనేది ప్రజలు ఒక రకంగా నమ్ముతున్నారు. రాష్ట్రంలో ఆయనకు తిరుగులేదు. ఏ ఓటింగ్ అయినా కూడా ఇప్పుడు అది ఓటు వేయవద్దంటే కష్టం ఉంది. ఎవరైనా పోయి కేసీఆర్కి ఎందుకు ఓటేస్తానంటే వాడిని ఆగం చేసే పరిస్థితిలో ప్రజలు ప్రజల పట్ల బాధ్యత ఎక్కువ పెరగాలి. డెఫినెట్ గా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు శక్తివంతమైన నాయకుడు, దీంట్లో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. కానీ మరీ మీరు చెప్పేది చాలా ఎక్కువగా ఉంది. చెప్పండి మీకు ఎక్కడ ఏవి ఇప్పుడు జరిగిన ఎన్నికలు ఏది మెదక్ నుంచి మొదలు పెట్టుకొని నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక 4 ఎన్నికలు 3 ఎన్నికలు ప్రాతిపదిక అయితే ఏది వృధా చేయాలనేది ఒక నాయకుడు పరిపాలించేటువంటి ఒక అంటే సీఎం గారి క్యాంప్ ఆఫీస్ 30 కోట్లు ఖర్చు పెట్టినాడు. ఇప్పుడు సెక్రటరీ ఉన్న సెక్రటరీ కొత్త సెక్రటరీ 1000 కోట్లు ఎందుకు అనవసరం కదా? అది వేరే విషయం. గెలుస్తుండొచ్చు, గెలిచినందుకు మాత్రాన ఇదంతా ఇట్లా గెలుస్తున్నామనేది ఖర్చు పెట్టడం కాదు సార్. ఆయనకు ఆ ప్రజల ఆదరణ అట్లా ఉంది. ఇక్కడ చేసేది ఏదైనా చేస్తే మళ్ళీ ప్రజల ఆదరణ పొందాలి, మంచిగా ఉండాలని చేస్తాడు తప్ప వృధాగా ఖర్చు పెట్టాలనే ఆలోచన ఎందుకు ఎందుకుంటుంది? జీతాలు ఇవ్వని ఉద్యోగులు ఉన్నారు, కొంతమంది కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళ ఏమంటే 2 వైపులా కూడా ఇటువైపు అటువైపు ఏదైనా. ఇప్పుడు చంద్రబాబు రాజశేఖర్ ఈయన కేసీఆర్ గారు ఏమనుకుంటున్నారంటే, ఈయన చెప్పింది కరెక్ట్గా చెప్పాడు దయాకర్ గారు. ఎందుకు ఈ 2 రాష్ట్రాలకు కలిసిన కెపాసిటీ గల సెక్రటరియట్ నీ దగ్గర ఉన్నప్పుడు నీకెందుకు అనవసరం కదా కట్టేది? తర్వాత చంద్రబాబు నాయుడు ఏమన్నా 15 ఉండబోతున్నాడా? ఏమంటున్నాడు? నేను ఇమ్మీడియట్ గా వెళ్ళిపోతున్నాను, నేను ఖాళీ చేస్తాను అంటున్నాడు. అటువంటిప్పుడు ఆ దిశలో నువ్వెందుకు కట్టాలి? ఉంటే ఓటు వేస్ట్ కదా, అనవసరం కదా. ఇప్పుడు ఇవన్నీ ఆయన కొన్ని విషయాలలో అండి కేసీఆర్ డెఫినెట్గా కొన్ని పథకాలు మాత్రం మంచి ఏరుకున్నాడండి. ఆ పథకాల వల్ల ఈయన గెలుస్తున్నాడు. కానీ ఆ పథకాలు చేస్తాడా లేదా, ఆయన సక్సెస్ అవుతాడా అనే దాన్ని 2019లో ఆయన బెడ్రూమ్ కూడా కట్టలేదు సార్.
ఈ అబద్ధాలు ఎందుకు అక్కడ కూడా ఆడుతున్నారు? ఈడ 4 వరంగల్ ఇప్పటికి ఎన్ని ఇప్పుడు 600 ఇళ్ళు లేచినాయి. మొత్తం ఫౌండేషన్ వేసినాం, స్టార్ట్ అయినాయి అవి. రైట్. ఒక్క బెడ్రూమ్ ఇల్లు అబద్ధాలు ఆడితే అందుకోసం ఓట్లు వేస్తలేరు సార్ వీళ్ళు. ఒకటే సార్, వీళ్ళు ఇట్లా మాట్లాడితేనే కాంగ్రెస్ వాళ్ళకు బడి దెబ్బలు పడుతున్నాయి వరంగల్ తెలంగాణ. ఇప్పుడు వీళ్ళు వినండి చూసే పరిస్థితి ఇల్లు లేదంటారు కదా, ఇల్లు కట్టుకొని ఇప్పుడు దాని మీద ఎంజాయ్ చేసేటోళ్ళు వీళ్ళకి ఓటు వేస్తారండి. ఎర్రవెల్లిలో మంచి ఒక్కటి అబద్ధాలే అంటే ఆ దాంతో సినిమా చూపించాలన్నమాట. ఇప్పుడు మీరే వాడు ఆశల్లో బతకాలి, ఓ అమ్మ ఈ ఇల్లు నాకు వస్తుందట. మీరు చేయలేకపోయారు కదా పని. మేము చేసే వాళ్ళే కట్టుకున్నారు, వాళ్ళే కట్టుకున్నారు ఇండ్లను మీరు వాళ్ళకి పిల్లలకు వాళ్ళే కట్టుకున్నారు. మేము కట్టిన ఇండ్లను పంచండి హైదరాబాద్ లో 30,000 పైచీలకి ఇండ్లు వస్తాయి. అట్ని అట్టి పెట్టుకొని మళ్ళీ ఎలక్షన్లప్పుడు ఇద్దాము అని చెప్పి ఆలోచన. ఓకే ఓకే. సీతారెడ్డి గారు, బాలు రామకృష్ణయ్య గారు, అద్దంకి దయాకర్ గారు, ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.